హాయ్ ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. లీక్లపై సీరియస్గా స్పందించింది మెగా 157 టీం. ఇటీవల కేరళ షెడ్యూల్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన మేకర్స్ ఇక మీదట అలాంటి వీడియో చిత్రీకరించినా వాటిని షేర్ చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని వెల్లడించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 మూవీలో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. హరిహర వీరమల్లు ఇంకో 2 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ ఇది. పైగా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అందుకే ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. చాలా ఏరియాల్లో అక్కడి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రకరకాల ప్రోగ్రాంలు రెడీ అవుతున్నాయి. తాజాగా కూకట్పల్లి పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకంగా 1000 కేజీల పేపర్లను కట్ చేయిస్తున్నారు. థియేటర్స్లలో చించి వేయడానికి వీలుగా చిన్న చిన్న మెషిన్లలో కట్ చేయించి వాటిని కట్టలుగా కడుతున్నారు. ఇక్కడే కాదు, చాలా ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు. ఈ వీడియోలతో వైరల్ అవుతున్నారు. సో వీరమల్లు స్క్రీన్ పై కనిపించగానే థియేటర్స్లో పేపర్ల వర్షం మొదలన్నట్టే. ఫ్యాన్స్ చేసే రచ్చతో థియేటర్స్లో అల్లకల్లోలం తప్పదన్నట్టే. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీరమల్లు సినిమా ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో వస్తున్నాడు. ప్రతి ఫ్రేమ్లో చరిత్ర, సినిమా మీద ప్రేమ కనిపిస్తుంది. ఈ జర్నీ కేవలం 2 లెజెండ్స్ వల్లే సాధ్యమైందంటూ పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నంపై ప్రశంసల వర్షం కురిపించాడు క్రిష్. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం వార్ 2. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూలై 25న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తారక్, హృతిక్ ఇద్దరి కెరీర్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వార్ 2 సినిమా వస్తుందంటూ సంతోషంగా ఉందన్నారు యాస్ట్రాల్ ఫిలిమ్స్. కాంతార జర్నీ ఎండ్స్ అని చెబుతూనే కాంతార జర్నీ బిగిన్స్ అనే వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రతిరోజు వేలాది మందితో షూటింగ్ చేసినట్టు తెలిపారు. 250 రోజులు 3 ఏళ్ల పాటు టీం పడ్డ కష్టాన్ని ఏడాదిలో అక్టోబర్ 2న ప్రేక్షకులు స్క్రీన్ మీద చూడొచ్చని చెప్పారు రిషబ్ శెట్టి. కాంతార మూవీకి ప్రీక్వెల్గా సిద్ధమవుతోంది కాంతార చాప్టర్ 1. హరిహర ప్రమోషన్ ప్రెస్ మీట్లో కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్టుగా వెల్లడించారు. తెలుగు సినిమాకు ఎంతో చేసిన ఆయనకు అదే సరైన గౌరవం అన్నారు పవన్. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన సినిమా సయారా ఈ నెల 18న విడుదలైంది. ఇప్పటికే 40 కోట్లు వసూలు చేసింది. ఆహాన్ పాండే హీరోగా నటించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా టీంని ప్రశంసించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కథ, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అంటూ రివ్యూ ఇచ్చారు. థియేటర్స్లో టికెట్ రేట్లు కంటే స్నాక్స్ రేట్లు ఎక్కువయ్యా అంటూ ఈ మధ్య చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా హీరో నిఖిల్ కూడా దీనిపై ఓపెన్ అయ్యారు. స్నాక్స్ రేట్ల మీద డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఆలోచించాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఇప్పుడు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లోనే వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా డైలాగ్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.